ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, విద్యారంగంలో జగన్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. అవి కొనసాగుతాయా ఈ గవర్నమెంట్లో లేదా అనేటటువంటి ప్రశ్న లేకపోతే చర్చలోకి వెళ్లే ముందు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి జగన్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది, కోర్టు కేసుల వరకు. వాటన్నింటినీ అధిగమించి అమలు చేసి చూపించారు. ఎందుకు ఇంతమంది దానిని వ్యతిరేకించారు? అసలు ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకత ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చాలా కాలంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను విద్యా రంగంతో ముడేసి చూడకుండా ప్రైవేట్ రంగంలో ధనవంతులకు ఇంగ్లీష్ మీడియము, ప్రభుత్వ రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రాంతీయ భాషలకు కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాలు పెట్టినందువల్ల ఒక పెద్ద గండి ఈ 75 ఏళ్లలో పడ్డది. అది రిజర్వేషన్లతో ఊడ్చగలిగే గండి కాదు. దానికి వ్యతిరేకంగా నేను చాలా కాలంగా రాస్తున్నాను. ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ మీడియము, అది ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియము విద్యను అన్ని టెక్నాలజికల్ వాటితో అమలు చేయడం ఒక్కటే మార్గమని. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి విద్యా వ్యవస్థను ఎట్లా ఏర్పరచవచ్చో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కోర్టు కేసులు ఎదురైనా, ఎంతమంది దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆయన నిలబడి దాన్ని అమలు చేశాడు. చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఆయన పెట్టినప్పటికీ నా దృష్టిలో మోస్ట్ రెవల్యూషనరీ చేంజ్ ఇది ఒక వెల్ఫేర్ సిస్టమ్ కాదు. నేను ఆల్రెడీ ఇవాళ సాక్షిలో వ్యాసంలో చెప్పినట్టు ఇది దేశ దిశ దశలను మార్చే విద్యా సంస్కరణ. అయితే ఆ సంస్కరణను ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. తర్వాత ఆయనతో ఇవాళ మొన్న ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు కూర్చున్న అప్పటి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు వ్యతిరేకించారు. రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఆయన మొన్న ప్రమాణ స్వీకారంలో కూర్చున్నారు, ఆయన వ్యతిరేకించారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లను అగ్గిపెట్టెలలో నడుపుతూ వేల కోట్లు సంపాదించి ప్రభుత్వ స్కూళ్లను ధ్వంసం చేసిన నారాయణ మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యాడు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది నిజంగా చాలా పెద్ద సమస్య. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు, గత 5 ఏళ్ళు ఆ స్కూళ్ళు నడిచాయి. చాలా స్కూళ్ళను నాడు నేడు ప్రోగ్రాంలో ఇంప్రూవ్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. టీచర్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేయట్లేదని నిన్న ముఖ్యమంత్రి 16,000 మంది టీచర్లను మేము కొత్తగా అపాయింట్ చేస్తామని ఏదో మొదటి సంతకం పెట్టారని అంటున్నారు. టీచర్లు ఇంకెక్కువ వస్తే మంచిదే. అయితే ఇప్పుడు ప్రజల మీద ఎవరైతే, అంటే ఒకటి మీరు చూడండి, 40% ఓట్లు ఎవరైతే ఈ విద్యా వ్యవస్థ వల్ల బీదరికంలో ఉండి ఆ ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ స్కీముల వల్ల బెనిఫిట్ అయిన ప్రజలు ఏమాత్రము నమ్మకం కోల్పోకుండా ఓటేశారు. మిగతా వాళ్ళు ఇంకొంతమంది ఓటేసి ఉంటే ఇదే ప్రభుత్వం వచ్చేది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు, ఈ పొత్తుల వల్ల వీటన్నిటి వల్ల. కనుక వైపీసీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈవెన్ ఫార్మర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇంగ్లీషు విద్యను కాపాడే పోరాటం వాళ్ళు పవర్లో లేనప్పుడు చేయకపోతే దాన్ని వీళ్ళు వెంటనే తీసేసి, అంటే ఈ సంవత్సరమే మారుస్తామని అనకపోవచ్చు, కానీ దాన్ని నీరు గార్చుకుంటూ వస్తారు. ఆ పిల్లలకు రావాల్సిన పుస్తకాలు యాక్చువల్గా ఈ సంవత్సరము ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయి ఉన్నాయి. కిట్స్ ఆ ముఖ్యమంత్రి పేరుతో
ఆ ఫోటోతో ఉన్నవి కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. కానీ నా అనుమానం ఏంటి అంటే మౌలికంగా వీళ్ళు వ్యతిరేకులు కనుక ఆ విద్యా వ్యవస్థను కాపాడడానికి పార్టీగా వైపీసీ పోరాటం చేయాలి. గ్రామాలలో ప్రజలు ఆ విద్యతో తమ పిల్లల జీవితాలు మారే పరిస్థితి ఉన్నది అని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. వాళ్ళ పిల్లల చైతన్యము, వాళ్ళ పిల్లల ముఖాల్లో కళ వాళ్ళు చూసుకున్నారు. దాన్ని రక్షించుకోవడానికి గ్రామ కమిటీలు వేసుకొని ఇంగ్లీష్ మీడియం విద్యను కాపాడే వేదికలు పెట్టుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నడపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రభుత్వం ఉంచుతుందనే నమ్మకం నాకు లేదు. అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా అంటున్నారా మీరు? ఎందుకు ఇది కొనసాగదు అనేటటువంటి అనుమానం మీలాంటి వాళ్ళలో ఎందుకు వస్తుంది ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత? అంటే ఋషి నాకు చాలా బలమైన ఆధారాలతో చెప్పగలిగింది ఏంటి అంటే ఢిల్లీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వము బీద ప్రజల ఇంగ్లీషు విద్యకు వ్యతిరేకంగా ఉంది. ఏ హోమ్ మినిస్టరు దేశమంతా రాష్ట్రాల స్కూళ్ళను మీరు ప్రాంతీయ భాషల్లో మాతృభాషల్లో నడపాలని ఏ అమిత్ షా ఎలక్షన్ ముందు కూడా చెప్పుకుంటూ వచ్చాడు, వేదికల మీద పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సమాన విద్యా వ్యవస్థను స్థాపించాలనే ఆలోచన లేదు. దాని మూలంగానే అటు యూజీసీ కానీ కేంద్ర విద్యా సంస్థలు కానీ మొత్తము హిందీ మీడియంలోకి వాళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పొత్తుతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయనకు 136 సీట్లు రావచ్చు. కానీ ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరు ముఖ్యమంత్రి అనే దానికంటే విద్యారంగాన్ని సర్వ మానవ సమానత్వ రంగంగా మార్చి ప్రజాస్వామిక మౌలిక ఫౌండేషన్ వేసేదానిగా ఎవరు పెట్టారు, ఎవరు దాన్ని కాపాడగలిగారు, ఎవరు దాన్ని రక్షించగలిగారు అనేది చాలా కీలకమైంది. మిగతాయి కొన్ని ఆర్థిక వనరులు ప్రజలకు కల్పిస్తామని వాళ్ళు చెప్పొచ్చు. కానీ దీనికి తూట్లు పొడిస్తే మళ్ళీ వర్గ వ్యవస్థను, కుల వ్యవస్థను, అసమానతల్ని, రిజర్వేషన్ ఉన్న సమానత్వం రానటువంటి వ్యవస్థను కాపాడేది విద్యా రంగం. అందుకని చంద్రబాబు నాయుడు హిస్టరీ నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచన విధానము, ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. అవతల నరేంద్ర మోడీ ఆలోచన విధానం మీద నేను వందలాది ఆర్టికల్స్ రాసి ఉన్నాను. ఆ మొత్తం ప్రభుత్వ డైరెక్షన్ నాకు తెలుసు. అందుకని నాకు భయం ఉంది. అందుకే నేను సాక్షిలో వాళ్ళు వచ్చిన తర్వాత మొదటిసారి ఈ వ్యాసం రాశాను. ఇది తీవ్రంగా తీసుకొని కనుక ఒక ప్రభుత్వంలో పెట్టింది చాలా చాలా గొప్ప ఆలోచనతో పెట్టిన దాన్ని అది అధికారంలో లేనప్పుడు ఇతర ప్రభుత్వం తీసేయకుండా పోరాటం చేయడం అనేది కూడా అంతకంటే గొప్ప విషయం. సార్ అదే మామూలు విషయం కాదు.